వైఎస్ఆర్ అమ్మ ఒడి పథకం అద్భుతమైన పథకం అంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు. వైఎస్ఆర్ సంక్షేమ అభివృద్ధి పథకాలను సక్రమంగా అమలు చేసే శక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని చెప్తున్నారు. కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలడు. ఈ పథకాలే కాదు, ఇంకా చెప్పని పథకాలు కూడా చేస్తాడని నమ్మకం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 70 రూపాయలు పెన్షన్ ఇచ్చే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని ఒకేసారి 200 చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. మళ్ళా ఆ పెన్షన్ ఇవాళ 700 చేసే ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దని సీమాంధ్ర ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. తెలంగాణ సీమాంధ్ర ప్రజలు ఒక చంద్రబాబు నాయుడు వల్ల ఎన్ని కష్టాలు పడ్డారో ప్రజలు, ఈ పెన్షన్లు ఎంతమందికి ఇచ్చారో, పెన్షన్లు 4 నెలలకి 3 నెలలకి 70 రూపాయలు ఇవ్వడానికి కూడా కష్టమైంది. రాజశేఖర రెడ్డి గారు పెన్షన్ ప్రతి నెల ఆదివారం వచ్చిన ఫస్ట్ తారీఖున పెన్షన్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, వృద్ధాప్య పెన్షన్ 700, వికలాంగ పెన్షన్ 1000 రూపాయలు ఇస్తారు. అమ్మఒడి పథకం చాలా ఎక్సలెంట్ పథకం. ఇది ప్రతి నెల కూడా పిల్లలకి వాళ్ళ అమ్మ అకౌంట్లో 500 రూపాయలు ఇవ్వడం అనేది చాలా ఘనత. ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టే దమ్ము, ధైర్యం కూడా ఒక జగన్మోహన్ రెడ్డిగా ఉన్నాయి. వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీమాంధ్ర ప్రజలు గట్టిగా నమ్ముతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేని మెజార్టీ వస్తుందని కూడా మేము ముక్తకంఠంగా చెప్తున్నాం. ఆయన మాట తప్పడు, మడం తెప్పడు. ఆయన అనుకున్న పనులన్నీ చేయగలడు. ఆయనకున్న సత్తా ఉంది. ఆయన నన్ను 4 పథకాలు గ్యారంటీగా చేస్తాడు. అవి కాకుండా వేరే పథకాలు కూడా చేయగలిగే దమ్మున్న నాయకుడు. పేదలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అది కంపల్సరీ జరుగుద్ది 100. చంద్రబాబు నాయుడు ఏముందండి, సమైక్యాంధ్ర అంటాడు. అక్కడికి వెళ్ళేమో జై తెలంగాణ అంటాడు, జై సమైక్యాంధ్ర అంటాడు. అక్కడేమో అబ్బాయిని ముఖ్యమంత్రి చేద్దాని, ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి అయిపోతారని అనుకుంటున్నాడు. ఆయన వల్లే విభజన జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నాయకుడిగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పశ్చిమ గోదావరి జిల్లా వాసులు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే నేత అని గోదావరి బిడ్డలు చెప్తున్నారు. రైతులు బాగా నమ్ముతున్నారండి. రైతుకి నాన్నగారు చేసిన పనులు మంచి పనులు చేశారని అందరూ ఆమోదిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎవరో నమ్మి పరిస్థితి లేదు. రైతులను ఎన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు. అవి ఎవరో నమ్మి పరిస్థితి లేదు. జగన్ మట్టికి నమ్ముతున్నారు. వాళ్ళ నాన్న పనులన్నీ కూడా మంచి ఇదిగా చేశారు. మంచి ఆయన గురించి వాళ్ళ నాన్నగారులా పనులు చేస్తారని ముత్తకరణంగా నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో నమ్మి పరిస్థితే లేదు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని బాగా కోరుకుంటున్నారు. ఇక్కడ పేదలు నుంచి 4 రోజుల నుంచి నరసాపురం నుంచి పాలకొల్లు, వీరవాసరం, భీమారం, తణుకు అలాగే నేను కూడా వస్తున్నాను బాబా. నేను మన అభిమాని, నేను ముసలివాడిని అని జగన్ గారిని పైకి తీసుకొచ్చేలాగా నేను మన దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చక్కగా మన జగన్మోహన్ రెడ్డి గారిని పైకి తీసుకురావాలి. నా వృద్ధాప్యంలో నేను చెప్పబోయే మాటలన్నీ అంతే బాబు. మేము ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళలో ఉన్నటువంటి మేమందరం కలిసి 6 నెలలు సమైక్య కోసం అడిగితే ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఒకే మాట మాట్లాడారు. ఏమని? సమైక్య మన తెలుగు వాళ్ళు అనే మాట ఆయన ఒక్కడ అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అలా ఏమి చెప్పలేదు. ఆ మాట సమము అనే చెప్పాలి తప్ప ఈ రోజున కూడా ఆ గంట ఈ గంట 2 గంటలు కొడుతున్నారు. కానీ మన జగన్మోహన్ గారు ఒకటే గంట, ఒకటే మాట, ఒకటే నిజాయితీ ఆయన. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటేయాలని అనంతపురం జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఓటును మంచి చేస్తారు అనుకున్న నాయకుడికే వెయ్యాలని, విభజనకు సహకరించిన నేతలను తరిమి కొట్టాలని అనంతపురం వాసులు పిలుపునిచ్చారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిలబడి సమైక్యానికి మద్దతు పలికి ఎన్ని కష్టాలున్నా కానీ ఒడ్డుకొని సమైక్యంగా ఉండాలని ఆకాంక్ష కోరుతూ ఒకే ఒక్క నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి ఈ తూరు ముఖ్యమంత్రి అయ్యేది ఎంత సత్యమంటే సూర్యుడున్నాడు ఎంత నిజమో, చంద్రుడున్నాడు ఎంత నిజమో, మన జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అవుతున్నాడు కూడా అంతే నిజమవుతుంది. వాళ్ళతో కుమ్మక్కైనందువల్ల ఈ పరిస్థితులు వచ్చినాయి. ఆపొద్దు అవిశ్వాసానికి మద్దతు పలికే ఉంటే, జగన్తో కలిసి వచ్చింటే ఈ పరిస్థితులు వచ్చే పరిస్థితే ఉండదు. ఆ రోజు ఈ ప్రభుత్వం అనేది పడిపోయేది. కాకపోతే ఈ రోజు అంత కారణాలు వచ్చిన తర్వాత మేమేమో వంగపీకి పెట్టినామని అంత మళ్ళా కన్నీళ్ళు ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారు. ఏది చేయనప్పుడు జనాల్లోకి వచ్చి మేమేదో పొడిచినామని చెప్పుకునేదానికి మాత్రమే వస్తున్నారు. కానీ జనాలకు అందరికీ తెలుసు ఎవరు క్యాడర్ ఎంత, ఎవరు క్యాడర్ ఎంత, ఎవరు దీంట్లో సమైక్యానికి కష్టపడిన. అదే రాజశేఖర రెడ్డి 6 సంవత్సరాల్లోనే ప్రజలకు ఎంత దగ్గరగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయినాడో ప్రతి ఒక్కరికి తెలుసు. అదే ఈ రోజు మరీ ఎలక్షన్ వచ్చినాయి. ఇదే తరుణము ప్రతి ఒక్కరూ
ప్రతి ఒక్కరు, ప్రతి ప్రజలు, ప్రతి ముసలి వాళ్ళు, యువకులు అందరూ ఉద్యోగస్తులు కావాలన్నా ఏమి కావాలన్నా కూడా ఓన్లీ జగన్ ప్రభుత్వం వస్తేనే ఏదైనా సాధ్యం. మనం సమైక్యాంధ్రకి పాటుపడింది ఒక్క జగన్ తప్ప. ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసి నాశనం చేసిన ఒకరు కాదు, ఇద్దరు. ఓన్లీ చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ వాళ్ళిద్దరిని తరిమి కొట్టాల.